2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసి కృష్ణా జలాలతో నల్గొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. నల్గొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు. యూరియా సమస్యలు లేకుండా ఇప్పటికే స్టాక్పై జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఫేక్ ఉద్యోగులను సృష్టించి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడికెక్కడ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మేము కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం, మీరు ఈ కార్యక్రమంతో 99 రోజులే కాదు, తర్వాత కూడా నెలకు 15 రోజులు గ్రామాలలో ఏదో గ్రామం పర్యటించాలని మేము కూడా మా ఎమ్మెల్యే కోరిక మేరకు వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో మేము గ్రామంలో పర్యటిస్తూ మున్సిపల్ చైర్మన్లు సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలైంది. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అందుకే ముందు పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆఫీసులో ఫైళ్ళ క్లియరెన్స్, ఆ తర్వాత రైతులకు సంబంధించిన సమస్యలు, బాలికలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, అంగన్వాడీల సమస్యలు కానీ, ఇవన్నిటి కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్తో ఇవాళ మౌలికమైన చిన్న చిన్న సమస్యలు, తెలియని సమస్యలు మన దృష్టికి రాని ప్రతిపక్షాలు ఏది పడితే అది మాట్లాడతారు. వాళ్ళకి ఎప్పుడైనా పేదవారికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి, నెలకు 700-1000 రూపాయలు మిగిలితే ఆలోచన వచ్చిందా? వాళ్ళకి అసలు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డే ప్రింట్ చేయలేదు. మీ అలా తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఆ నిరంతర ప్రక్రియ చేసుకుంటూ ఒక 3,12,00,000 మందికి సన్న బియ్యం, అంటే నేను, లక్ష్మణ్ కుమార్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు తినే బియ్యంతోనే ఇవాళ పేదవాడు 2 పూటలు అన్నం తింటుందంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా అని అడుగుతున్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని మేము రాజకీయాలకు అతీతంగా గెలిచిన సర్పంచుల్ని, వార్డు మెంబర్ని, మున్సిపల్ చైర్మన్ని, మేయర్ అందరూ పార్టిసిపేట్ చేసి ఆ గ్రామాల అభివృద్ధితో పాటు చిన్న చిన్న సమస్యల నుంచి మొదలుపెట్టుకొని ప్రతి సమస్య వరకు ఈ 99 రోజుల ప్రణాళికలో తీసుకొని దానికి సంబంధించి ఒక్కొక్కటి అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్గా చేయడానికి ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టేది లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే 1,75,000 ఇస్తారు. ఇలా 5 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి, ఎవరి దగ్గర పోయే అవసరం లేదు. ఇది దేశంలో రికార్డు. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇయ్యేది ఇల్లుకు అంటే మామూలు విషయం కాదు. ఇది 50 రూపాయల కిలో బియ్యం ఏ రాష్ట్రంలో ఇస్తుందా? అందుకనే ప్రతిపక్షాలు అంటున్నారు, మీరు విమర్శించకండి, మేము చేసే మంచి కార్యక్రమం హర్షించండి, కావాలంటే సలహాలు ఇవ్వండి, ఇంకా మంచి పనులు చేస్తాం. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఈ 99 రోజుల ప్లానింగ్ని సక్సెస్ చేస్తూ నల్గొండ జిల్లా ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో దాదాపు ఒక్క మున్సిపల్ చైర్మన్ తప్ప అన్ని గెలిచినాం. మళ్ళా మీకు ఒకటే చెప్తున్నాం, ప్రజల కోసం మళ్ళా అంకితమై ఈ ఎండాకాలంలో కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మీ అందరికీ అందుబాటులో ఉండి మా ఆఫీసర్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా సర్పంచులు మీకు అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా గ్రామ సభలో చెప్పండి, ఒకటేసారి కాకుండా దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని